గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ముఖ్యంగా నాకెంతో ప్రాముఖ్యం గల రోజు, సరిగ్గా 50 ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం అంతులేని కథ. ఆ సినిమాలో నటించడం అనేది నిజంగా నా అదృష్టం. మా గురువుగారు కె బాలచంద్ర గారు, ఆయన దర్శకత్వంలో, అలాగే ఆయన అసోసియేట్ ఈరంకి శర్మ గారి ట్రైనింగ్లో నేను ఈ సినిమాలో నటించాం. ఇంకో విషయం ఏంటంటే, ఆ సినిమా రిలీజ్ చేసింది ఎన్టీ రామారావు గారి సినిమా ఆరాధన. సార్ సూపర్ డూపర్ హిట్ సినిమా. సార్ ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు నటించినటువంటి ఆరాధన సినిమా మీద డైరెక్ట్గా రిలీజ్ చేశారు ఈ అంతులేని కథ. అది లక్ష్మీ ఫిలిమ్స్, ఇదేమో నవయుగ ఫిలిమ్స్. నవయుగ సంస్థ అంటేనే అందరికీ తెలుసు, మీరే కదా. మాదే. మా నాన్నగారు 1947లో స్థాపించారు ఆ సంస్థని. సార్ ఆ స్వతంత్రం వచ్చిన సంవత్సరం అదే రోజున జెండా ఎగరేసి విజయవాడ గాంధీనగరంలో నవయుగ ఫిల్మ్స్ అనే సంస్థని స్టార్ట్ చేశారు. సార్ ఆ తర్వాత అనేక సినిమాలు మా నాన్నగారు డిస్ట్రిబ్యూషన్ చేశారు. కొన్ని వేల సినిమాలు చేశారు. అయితే అందులో ఇది కూడా ఒక ముఖ్యమైన చిత్రం, అంతులేని కథ. అంతులేని కథ గురించి చాలా మాట్లాడాలి. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. చెప్పండి. కొంత వయసు వచ్చిన తర్వాత మణిరత్నం గారి సినిమాలని ఆరాధించడం మొదలుపెట్టాను. అవును. యువ అని ఒక సినిమా ఉంటుంది. అవును. దాంట్లో కథ ఒక దగ్గర స్టార్ట్ అవుద్ది. 3 క్యారెక్టర్లు ఉంటాయి. కథ జరిగి మళ్ళీ ఎక్కడైతే ఫస్ట్ క్యారెక్టర్ స్టార్ట్ అయిందో రెండో క్యారెక్టర్ మళ్ళీ అక్కడికి వచ్చి ఆ క్యారెక్టర్ స్టార్ట్ అవుద్ది. ఓకే, గుడ్. అంటే స్క్రీన్ ప్లేకి ఒక ఫుల్ఫిల్నెస్ లాగా ఉంటుంది అనమాట అది. అవును, ఆయన గొప్ప దర్శకుడు ఆయన. అప్పటికి నాకు బాలచంద్ర గారి సినిమాకి తెలియదు సార్. ఓకే. అంటే నేను ఇంకా సినిమా లోతుల్లోకి వెళ్ళలేదు, అప్పుడప్పుడు చూస్తున్నాను. ఓకే ఓకే. ఆ స్క్రీన్ ప్లే చూసి అబ్బా ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే ఉంటుందా, కథను చెప్పే విధానం ఇలా ఉంటుందా అని చెప్పి చాలా ముచ్చటపడ్డా, చాలా ఆనందపడ్డా. మణిరత్నం గారిని అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత అంతులేని కథ చూసా. ఫస్ట్ షాటు తల్లి కూతురికి బాక్స్ ఇస్తే అమ్మ ఆఫీస్కి వెళ్ళి వస్తాను అంటది. సినిమా అంతా అయిపోయిన తర్వాత అదే తల్లి మళ్ళీ అదే బాక్స్ ఇస్తే అమ్మ ఆఫీస్కి వెళ్ళి వస్తాను అంటది. అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే 50 ఏళ్ల క్రితం ఈ స్క్రీన్ ప్లే రాశారా? అవునండి. ఇది కథాపరంగా అయితే సుజాత గారని ఒక రైటర్ తమిళ్లో. సార్ తెలుసు సార్. సుజాత గారు అంటే అది పెన్ నేమ్ యాక్చువల్గా, జంటే. ఆయన సుజాత అనే పేరు పెట్టి శంకర్ గారి సినిమాలో కూడా వర్క్ చేశారు, రాసేవారు. అయితే ఆయన స్క్రీన్ ప్లే కథ, మెయిన్ కథ మాత్రం ఆయన ఇచ్చారు. స్క్రీన్ ప్లే అంతా చేసింది బాలచంద్ర గారు. బాలచంద్ర గారి స్క్రీన్ ప్లే అంటేనే పాత్ర ప్రధానంగా ఉంటుంది. సెంట్రల్ ఆఫ్ ఐడియా కంటే కూడా సజీవంగా ఉంటాయి పాత్రలు. అందుకనే వాళ్ళతో చేయించుకోవడం కానీ అవన్నీ ఆయన కరెక్ట్గా ఉండబట్టి ఆ పాత్రలన్నీ కలిస్తే ఒక మంచి కథ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతులేని కథ ఉందంటే ప్రతి పాత్ర ఒక ఇంపార్టెంట్ పాత్రే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పడం కష్టం. చివరిగా అతి చిన్న పాత్ర వేసే కమల్ హాసన్ గారు కూడా గెస్ట్ అపీరెన్స్ చేస్తే అది కూడా ఒక పెక్యులర్ క్యారెక్టర్ లాగా తయారైంది. ఇక రజనీకాంత్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో అద్భుతం. జయప్రదకి అన్నయ్యగా నటించాడు, తాగుబోతుగాను, మళ్ళీ మారిన తర్వాత మంచి మనిషిగాను. తీరా మంచి మనిషి అయిన తర్వాత ఆయన డెత్ వస్తుంది. సో అలాగా క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ సినిమా అది నిజంగానే క్లైమాక్స్ పరాకాష్ట లాగా అలాగ పీక్ వెళ్ళిపోయింది సినిమా. నేను ఒక్కో క్యారెక్టర్ గురించి అడుగుతాను సార్, చెప్దాము. అసలు ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా తీస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశారు జనం కూడా. ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. ఎండింగ్ కూడా అలాగే, అన్ఎండింగ్ స్టోరీ. అందుకే అంతులేని కథ అని టైటిల్ పెట్టారు. ఆత్రేయ గారే పెట్టారు టైటిల్. మహారచయిత ఆయన, టైటిల్ ఆయనే పెట్టాడు. పైగా తెలుగు స్క్రిప్ట్ అంతా కూడా అన్ని డైలాగ్స్ ప్లస్ ఆల్ సాంగ్స్. సినిమాలో ఉన్న అన్ని పాటల్ని ఆత్రేయ గారి కలంతోనే వచ్చినాయి.
ఆయన అద్భుతమైన సాంగ్స్ రాశారు. దానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ గొప్పగా మ్యూజిక్ చేశారు. సార్ ఇక బాలు గారు, బాలు గారు, జానక్ గారు, యేసుదాస్ గారు. అవును, యేసుదాస్ గారు పాడిన పాట కూడా అద్భుతమైన పాట. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అనే సాంగ్ రజనీకాంత్ గారు పిక్చరైజ్ చేశారు. అలాగే ఇక తాళిగట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అనే పాట అయితే మీ పాటే, నా పాట, నేను నటించిన పాట. బాలు గారు స్వరం నుంచి వచ్చింది. సార్ నిజంగా నాకు తొలి చిత్రంలోనే బాలు గారు సోలో సాంగ్ పట్టం, అది అంత పెద్ద హిట్ అవ్వడం. సార్ ఇప్పటికీ ఆ పాట ఎవరు మర్చిపోరండి. కరెక్ట్ సార్. 50 ఏళ్ళైనా కూడా కొత్త పాట విన్నట్టే ఉంటుంది. ఆబాల గోపాలానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా మనోరంజకంగా ఉంటుంది. మంచి విషయం చెప్పినట్టు ఉంటుంది. అవును, చాలా సెంటిమెంట్ కూడా ఉంది ఆ పాటలో. ఒక్కసారి ఆ పాట రెండు తెలుసుకోవాలి. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో, తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అవుతుంది పాట. అద్భుతం. నేను సింగర్ని కాదనుకోండి, బట్ ఆ సినిమాలో మీరే కదా సింగర్. అంటే నేను నటించాను. ఆ సినిమా గురించి మాట్లాడేటప్పుడు సార్, మీ పాత్ర గురించి తీసుకుంటే సినిమా మొత్తం మీద సరిత క్యారెక్టర్ని ఒక పులిలాగా చూపించారు. అవును. కానీ మీరు గమనించారా, సినిమాలో సరిత కాస్త నవ్వుతూ మాట్లాడేది ఒక్క మీ క్యారెక్టర్తోనే. కరెక్ట్ కరెక్ట్. ఆఖరికి తను ప్రేమించిన వ్యక్తితో కూడా స్ట్రిక్ట్గానే ఉంటారు, గట్టిగానే మాట్లాడుతుంటారు. అత్తగారింటికి వెళ్తే అత్తగారితో కూడా అలాగే మాట్లాడుతుంది. అంటే సరిత పాత్రకి మాస్క్ లేకుండా ఒక అమ్మాయి ఎలా అలా ఉండేది, ఒక మీ దగ్గర మాత్రమే అద్భుతమైన స్నేహం ఉంటుంది ఆ పాత్రతో. అవును, ఇండైరెక్ట్గా చాలా గోపాల్ పాత్రతో ఉంటుంది. పైగా చెల్లెలి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతుంది డాబాలో, అవును గోపాల్ నువ్వు పాట పాడాలి అని అంటే, అప్పుడు నేను అంటాను, నాకు సభాయోగమే లేదనుకున్నాను, ఇప్పుడు కళ్యాణ యోగం కూడా లేదు. అంటే నేను ప్రేమించాను, అఫ్కోర్స్ నాది వన్ సైడ్ లవ్ అనుకోండి, అయినా కూడా నాకు సభాయోగం కల్పిస్తున్నారు, నేను తప్పకుండా పాడతానని చెప్పేసి ఒప్పుకుంటాడు. అండ్ గోపాల్ పాత్ర కాకుండా సరిత గురించి ఎలాగో మాట్లాడుకున్నాము. ఆ సినిమాలో అద్భుతమైన పాత్ర రజనీకాంత్ గారిది. అవునండి. అంటే ఒక తాగుబోతు అన్నగా ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతూ ఉండే ఒక పాత్ర. బట్ అంటే ఒక సీన్ ఉంటుంది సార్, భార్య ఇంటికి తాగొస్తాడు, చెల్లెలు తిట్టి తరిమేస్తుంది, బయటికి వెళ్ళి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటని పాట పాడుకుంటాడు. అయిపోయిన తరువాత అర్ధరాత్రి వచ్చి భార్యతో బిడ్డను అక్కడ వదిలేసి భార్యను తీసుకెళ్ళి లోపల గదిలో శృంగారానికి వెళ్తారు. వెళ్ళి చెల్లెలు లేచిన తర్వాత, ఆ బిడ్డ ఏడుపుని లేచిన తర్వాత బయటకు వస్తే ఒక లుంగి కట్టుకొని వచ్చి నిలబడతారు రజనీకాంత్ పాత్ర. అక్కడ మొహం మీద తిడతారు మన సరిత పాత్ర, ముండా అంటుంది. అంటే ఒక పాత్ర కోసం ఆయన ఆ రోజుల్లో ఉన్నారు. అంతేకాకుండా తర్వాత ఒక సీన్లో కన్న కొడుకే నోటు మీద ఉమ్మేస్తాడు, అవును, ఫేస్ మీద. అవన్నీ పడతాడు, అన్నీ బాగానే చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్స్లో తీయడం అనేది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాటు దాంట్లోనే పెట్టారు, ఆ తాళి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటిలో. ఒక్కొక్కసారి రజనీకాంత్ గారు బయట రోడ్డు మీద పాట పాడుతుంటే ఈవిడ ఒక్కొక్కసారి ఒక కర్టన్ క్లోజ్ చేస్తుంది, అవును, మళ్ళీ పక్కెచ్చి మళ్ళీ సిగరెట్ వేస్తాడు, అవును, మళ్ళీ కర్టన్ వేస్తుంది, మళ్ళీ ఇంకోసారికి వెళ్ళి మళ్ళీ సిగరెట్ వేస్తాడు, మళ్ళీ కర్టన్ వేస్తుంది. ఇలా ఒకటే షాట్ పెట్టారు ఆయన డైరెక్టర్ గారు, సింగిల్ షాట్ అది మొత్తం చేయాలి. కర్టన్ వేస్తే ఈయన సిగరెట్ పట్టాల. ఓకే, అట్లాగా దగ్గర ఒక 50 టేక్లు అయ్యాయి. అబ్బా. ఎందుకంటే ఆయన సరదాగా రజనీకాంత్ చూపించాడు ఒకరోజు, సార్ ఇట్లా సిగరెట్ వేస్తుంటే బాగానే ఉన్నాయి, అయితే వాడదాం అని చెప్పి షర్ట్లో వాడాడు. అది తమిళంలో కూడా ఉండదు సిగరెట్ వేయడం.
అయితే ప్యాకప్ అయిపోయింది. నెక్స్ట్ డే స్టార్ట్ చేశారు. అది నైట్ ఎఫెక్ట్. సార్ ఆ నైట్లే షూట్ చేయాలి. అందుకని 6 గంటలకు మొదలుపెట్టి రాత్రి 10 దాకా చేసేవారు. అవును. రెండో రోజు మళ్ళీ ప్యాకప్ అవుతుంది. ఇంతవరకు షాట్ ఓకే అవ్వాల. రజనీకాంత్ గురుగారి దగ్గర, గురుగారు నేను చేయలేను, నాకు వదిలేయండి ప్లీజ్, మార్చండి సార్ షాట్ అన్నాడు. ఎందుకు రాదు, చేయగలవు నువ్వు, చెయ్యి అని చెప్పి అప్పుడు ఓకే చేశాడు ఆయన షాట్. అలాంటిది ఎక్స్పెరిమెంట్లు చాలా ఉన్నాయి ఆ సినిమాలో. సార్ ఇక్కడ చిన్న డౌట్, యాక్చువల్గా ఆ పాటలో కానీ ఆ సినిమాలో కానీ ఆ రజనీకాంత్ సిగరెట్ ఎగరేసి పట్టుకునే ఆ స్టైలు, నిలబడే ఆ స్టైలు, దానివల్లే ఆయనకంటూ ఒక మంచి సినిమాలు రావడము, మంచి మార్కెట్ వచ్చేసింది ఆయన. ఆ రోజు కానీ బాలచంద్ర గారు ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యి వదిలయ్యా అని ఉంటే ఏమయ్యేది? అదే ఆయన గొప్పతనం. ఎందుకంటే ఇంకొకటి చాలామంది డైరెక్టర్లు అంటే అనకూడదు, వాళ్ళు చేసి చూపించేస్తుంటారు. అప్పుడు ఏమవుతాయి, ఈ క్యారెక్టర్లన్నీ వాళ్ళలాగే బిహేవ్ చేస్తాయి. అందరూ ఆ డైరెక్టర్ లాగానే ఉంటారు. పేర్లు అనవసరం. బాలచంద్ర గొప్ప ఏంటంటే ఆయన చేయడు, చేసి చూపించడు. నీలో ఎంత టాలెంట్ ఉందో దాన్ని బయటికి లాగుతాడు. దట్స్ హిస్ టెక్నిక్. మనం చేసేదాన్ని బట్టి ఇంకా 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 ఇంప్రూవ్ చేస్తాడు. బాగా చేస్తున్నారని నాకు ఇంప్రెషన్ కలిగింది అనుకోండి, ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా పకడబందీగా తీస్తాడు సినిమా. ఇంకొక షాట్ కరెక్ట్గా గుర్తుంది నాకు. దాంట్లో ఒక సీన్లో వచ్చి రజనీకాంత్ వచ్చేసి జయప్రదని తిడతాడు, ఏంటి పౌడర్లు రాసుకుని లిప్స్టిక్ రాసుకుని వెళ్తున్నావు సానిదానిలా అంటాడు. అవును. ఒక్కసారి ఆ అమ్మాయి వేసి రే ఏడ్చి నవ్వద్ది, నా ఏడ్చి నవ్వి చెప్తుంది, రే నేను ఈ పౌడర్ రాసుకునేది బూడిదిరా, ఇది ఎందుకు రాసుకుంటున్నాను తెలుసా, సంపాదించడం కోసం రాస్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నానో తెలుసా, చూడరాని పాస్బుక్లు తీసి ఒకటొకటి పడేస్తా. అవును. ఇది నీ చెల్లెళ్ళు పెళ్లి కోసం, ఇది నీ గుడ్డి తమ్ముడు ఆపరేషన్ కోసం, ఇది దీనికోసం. అట్లాగా అందరి పేర్ల డబ్బులు సేవ్ చేస్తున్నాను రా, నా పేరున ఒక్క పాస్బుక్ ఉందేమో చూడు, చెప్పరా ఏమన్నా ఉంటే ఉండమోపి. నువ్వు చెప్పేది ఏమిట్రా, ఆ రోజున నువ్వు వచ్చి నిలబడు, ఇంటి పెద్దగా నిలబడు, ఆ రోజు నేను ఇంట్లోంచి నువ్వు మెడబట్టి బయటికి వింటూ నేను హాయిగా వెళ్ళిపోతా అని చెప్తుంది. ఈ షాటు అది మళ్ళీ సింగిల్ షాట్ పెట్టారు ఆయన బాలచంద్ర గారు. జనరల్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఆయన సింగిల్ షాటే పెడతారు. ట్రైలీ మూమెంట్, ఆర్టిస్ట్ మూమెంట్ ఏదో రెండే ఉంటాయి. ఒకవేళ ఆర్టిస్ట్ మూమెంట్లో ఉంటే ట్రైలీ ఉండదు, ట్రైలీ మూమెంట్లో ఉంటే ఆర్టిస్ట్ మూమెంట్ ఉండదు. పొద్దున్నే షూటింగ్ మొదలెట్టాము మేము, అంటే అందరం ఉండాలి సెట్లోనే ఉండేవాళ్ళు. అంటే మాకు అందరికి ఫస్ట్ పిక్చర్ అందరికి సార్, సో అబ్జర్వ్ చేసినట్టు ఉంటుంది. పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళు, 4 గంటలకు వెళ్ళిపోతే అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది, అందుబాటులో ఉన్నట్టు మాకు అబ్జర్వేషన్ లాగా ఉండేది. కరెక్ట్. ఇట్స్ ఏ ట్రైనింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్. పొద్దున్నే మొదలుపెట్టాము షూటింగు, సాయంత్రం అయిపోయింది ప్యాకప్. మళ్ళీ రెండో రోజు పొద్దున్నే మొదలుపెట్టారు, సాయంకాలం అయిపోయింది ఆల్మోస్ట్ ప్యాకప్. కాలేదా షాట్? కాలేదు షాట్ ఓకే వాళ్ళ. జయప్రద చిన్నపిల్ల ఆల్మోస్ట్, అప్పటికి తనకి ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు అంతే ఉంది, అనుభవం కూడా లేదు. అంటే మేమంటే కొంచెం ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి వెళ్ళాం కనుక రజనీకాంత్ కానీ నేను కానీ అందుకుని చేసేవాళ్ళం. తను నిజంగా కంగారు పడిపోయింది. మేకప్లో రూమ్లోకి వెళ్ళిపోయి నేను రాజమండ్రి వెళ్ళిపోతాను, నా సినిమా వద్దు చేశారా, ఏడుస్తుంటే అప్పుడు పక్కనే కూర్చుని నేను రజనీకాంత్ మేకప్ రూమ్ అక్కడే న్యూటన్ స్టూడియో అని బాగా గుర్తుంది. లేదమ్మా నువ్వు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, ఇది నీకు బ్రహ్మాండమైన పేరు తీసుకొస్తుంది, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతావు, స్టార్ అయిపోతావు అని చెప్తే అప్పుడు ధైర్యంగా వెళ్ళి చేసింది. మళ్ళీ షార్ట్ ఓకే అయింది. యాక్చువల్గా నాకు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే సార్. జయప్రద గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగితే అసలు ఆ సినిమాలో షూట్ ఏం నడుస్తుంది, నేను ఏం యాక్ట్ చేస్తున్నాను నాకు ఏం తెలియదు, తెలుసుకునే అంత వయసు కూడా నాకు లేదు. కరెక్ట్. బాలచంద్ర గారు ఏమి చెప్తే నేను అది చేశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలోనే కాదు ఏ నటి జీవితంలో కూడా అలాంటి క్యారెక్టర్ మళ్ళీ రాదు. కరెక్ట్. అటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు ఆయన అని చెప్పి అంత ఆనందంగా. 17 ఏళ్ల వయసుకి అలాంటి ఒక పాత్ర రావడం ఎంత అదృష్టం సార్. నిజంగా అదృష్టం. అలా చేసింది కూడా అమ్మాయి, అద్భుతంగా చేసింది.
జంకినట్టు కూడా ఎక్కడ కనపడదు క్యారెక్టరైజేషన్లో. గెటప్ కానీ ఆ స్టైల్ కానీ మెయింటైన్ చేయడం అవన్నీ తమిళ్లో చేశారు. కానీ ఆవిడ సుజాత గారు ఒరిజినల్గానే ఆవిడ అలాగే ఉంటారు. తమిళ్లో సుజాత గారు చేశారు, బట్ తెలుగులో మాత్రం జయప్రద గారు తినేశారు. అసలు అద్భుతం. అసలు ఒక చిన్న డౌట్, ఈ సినిమా కోసం మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆడిషన్కి వచ్చి మిమ్మల్ని, రజనీకాంత్ గారిని, ఇంకో నటుని, ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ప్రదీప్ శక్తి మీ ముగ్గురిని సెలెక్ట్ చేశారు. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది? లేదండి, అది బాలచంద్ర గారు అప్పుడప్పుడు మాకు ఎగ్జామినర్గా వచ్చేవారు. మేము చేసిన ప్రాక్టికల్స్ కొన్ని చూశారు. అది అయిపోయిన తర్వాత ఛాంబర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పుస్తకం ప్రింట్ చేశారు. ఆ సంవత్సరం బయటకు వచ్చేసి ఆర్టిస్టులు అందరినీ, మేమే ఫస్ట్ బ్యాచ్ కదా, ఆ ఫోటోలు వేసి ఛాంబర్ బుక్లో ప్రింట్ చేశారు ఫోటోలు. అందులో చూసి సెలెక్ట్ చేశారు. వీళ్ళు బాగుంటారు అనుకుని ఆ ముగ్గురిని మమ్మల్ని సెలెక్ట్ చేసి మాకు బండి పంపించారు. నేను, రజనీకాంత్, ప్రదీప్ శక్తి. ప్రదీప్ శక్తి అంటే మీకు అందరూ తెలుసు, చాలా సినిమాలు చేశాడు, మంచి హైట్గా ఉంటాడు. దాంట్లో కండక్టర్ క్యారెక్టర్ ఆయన ప్రదీప్ శక్తి. గుంటూరు కురాడు, తెలుగు అబ్బాయి. మా ముగ్గురిని ఫస్ట్ పిలిపించారు. ముగ్గురు వెళ్ళాం, కూర్చున్నాం. తమిళ సినిమా అప్పటికే రిలీజ్ అయిపోయింది. అవార్డు ఆడుతాడు కదా, రన్నింగ్ థియేటర్లో బాగా ఆడుతుంది అప్పటికి. అయితే సినిమా చూసారు అని అడిగాడు ఆయన. నేను చూశాను సార్, ఒకసారి చూసారని చెప్పాను. ఆడు రజనీకాంత్ ఏం చేసాడు, నేను 4 సార్లు చూశాను సార్ అంటాడు. రజనీకాంత్ సరే అని మొత్తానికి ఆయన మమ్మల్ని పంపించేశారు. పంపించేసిన తర్వాత కొన్నాళ్ళు అయింది, ఇంకా కబురు రాలా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఏం తెలియదు. మేము కబురు పెడతామని చెప్పేసి పంపించారు. ఈలోపు బాలచంద్ర గారు సారథి స్టూడియో హైదరాబాద్లో షూట్ చేద్దామని, ఇక్కడ స్టూడియోలో సెట్ చేద్దామని లొకేషన్ చూడడానికి వచ్చారు స్టూడియోకి. వచ్చారు, వెనక్కి తిరిగి వచ్చేసారు. అప్పుడు తెలిసింది ఆయనకి నేను సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరావు గారు అబ్బాయినని. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిపించారు. పిలిపించి, ఏం నారాయణరావు నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు, మా డిస్ట్రిబ్యూటర్ కొడుకునేవని, స్టూడియో ఓనర్ కొడుకుని నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు. లేదు సార్, నేను ఇండివిజువల్గానే ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చాను, అదే క్వాలిఫికేషన్ కదా, అందుకని నేను చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు సార్ అన్నాడు. వెరీ గుడ్, నీకు వేషం కన్ఫర్మ్ చేస్తాను, నేను వేషం కన్ఫర్మ్ చేస్తాను. సో అలాగా రజనీకాంత్ గారితో ఎలా జరిగింది? అది ఇద్దరికి అలాగే వెళ్ళింది. రజనీకాంత్ కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఆయన ఇంటర్వ్యూ చేశాడు, చేసి పంపించేశారు. తర్వాత షూటింగ్ పిలిచి మళ్ళీ వేషం కన్ఫర్మ్ చేశారు. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నాను అన్నప్పుడు చాలా మంది పెద్దవారితో మాట్లాడాను. వాళ్ళు చెప్పిన ఒక మాట నాకు చాలా అంటే ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగించింది. అలాంటి మనిషిని కలవబోతున్నానని. ఓకే, ఇప్పుడున్న సౌత్ కాదు, ఓవరాల్ ఇండియన్ ఫిలిం ఎవరైతే మనుషులు ఉన్నారో, ఆర్టిస్టులు ఉన్నారో, స్టార్స్ ఉన్నారో, రజనీకాంత్ గారిని రే అని పిలవగలిగిన ఒకే ఒక్కడు నారాయణరావు. ఈ రోజు నువ్వు వెళ్ళి ఆయన కలవబోతున్నావు అని చెప్పారు. ఎప్పుడు ఒకే దీంట్లో ఉన్నాం, ఎప్పుడు కాదు, వాళ్ళు ఇద్దరికి అలవాటు ఉంది. కానీ ఒకే సిగరెట్ కాల్చేవాళ్ళం, షేరింగ్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. మా ఇంటికి వచ్చేవారు. మా అక్కయ్య వాళ్ళ కాపురం మెడ్రాస్లో ఉండే. సో మా అక్కయ్యని పిలిచేవాడు, భోజనాలకు కానీ వాటికి కానీ రావటం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కంటిన్యూస్ అండి. అంతులేని కథలో యాక్ట్ చేయడమే కాకుండా తర్వాత వరుసగా 2 సినిమాలు యాక్ట్ చేసాం. చిలకమ్మ చెప్పింది అని ఒక సినిమా, ఈరంక శర్మ గారి డైరెక్షన్. అందులో కూడా రజనీకాంత్, సంగీత, నేను, శ్రీప్రియ. అది ఈరంక శర్మ గారని ఆయన డైరెక్షన్. ఫస్ట్ పిక్చర్ ఆయన డైరెక్షన్లో, బాలచంద్ర గారి కో డైరెక్టర్. అది పాలకొల్లో షూటింగ్ చేసేవాళ్ళం. 3 నెలలు 15 రోజులు 10 రోజులు షెడ్యూల్ పాలకొల్లోనే షూటింగ్. మళ్ళీ అందరం మాకు ఎట్లా ఉండేదంటే ఆ రోజుల్లో కార్డ్ షీట్ అని షూటింగ్ ఉంటేనే వెళ్ళాలి, ఆ పద్ధతి లేదు అప్పుడు. మేమే ట్రావెలింగ్ దోసేవాళ్ళం, మేమే కెమెరాలు మోసుకెళ్ళేవాళ్ళం, మేమే అట్లాగే స్క్రిప్ట్లు చదివేవాళ్ళం, అసిస్టెంట్లు ఉండేవాళ్ళకి డైలాగులు నిలిపేవాళ్ళం. అలా యాక్ట్ చేస్తూ ఉండగా పాలకొల్లో చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఎవరో తెలుసా అబ్బాయి?
పాలకొల్లు అంటేనే చేసేసి ఉంటారు. చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఆయన అప్పుడే చదువుకుని ఫినిష్ చేసి వచ్చారు, చదువు అయిపోయింది. మేము రజనీకాంత్ నేను ఇద్దరం షూటింగ్లో ఉన్నాం. మాతో వచ్చి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత హోటల్ ఉంటే మా హోటల్కి వచ్చి మాతో పాటు ఉండి చాలాసేపు మాట్లాడి ఆయన చెప్పింది ఏంటంటే నాకు కూడా యాక్టింగ్ నేర్చుకోవాలని ఉంది అని అన్నాడు. ఆయన యాక్ట్ చేయాలని ఉందని. అప్పుడు మేము ఇద్దరు చెప్పిన సలహా ఏంటంటే మేమిద్దరం కూడా అదే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నామయ్యా. అప్పుడు వచ్చి ఏమని పిలిచారు మిమ్మల్ని? సార్ అన్నారా, హీరో గారు అన్నారా? మమ్మల్ని అంటే సార్ అనేవాడు, అన్నయ్య అనేవాడు. అట్లా చెప్పండి. మేము వయసులో పెద్దాళ్ళం కదా. రజనీకాంత్ నాకంటే 4-5 పెద్దాడు. ఆ అబ్బాయి రజనీకాంత్ గారిని ఏమని పిలిచారు? అన్నయ్య అని పిలిచాడు. అన్నయ్య అని పిలిచారు. మిమ్మల్ని అన్నయ్య అని పిలిచారు. తర్వాత ఏం సలహా ఇచ్చారు అబ్బాయికి? సరే అబ్బాయిని వెంటనే వచ్చి జాయిన్ అవ్వమంటే మెడ్రాస్ వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఎంత ఉన్నాడో ఎంత ఎదిగాడో మీ అందరికీ తెలుసు. చెప్పండి అబ్బాయి పేరు చెప్పండి. నేను చెప్పాలా ఇంకా? మెగాస్టార్ చిరంజీవి. అప్పుడు మా పరిచయమే. ఆ తర్వాత ఆయన మెడ్రాస్ రావడం, ఇన్స్టిట్యూట్లో ఆయన చదువుతున్న రోజుల్లో కూడా నేను వెళ్తూ ఉండేవాడిని. ఎందుకంటే మాకు టీచరు దేవదాస్ కంకాల్ గారు, మా బ్యాచ్ కూడా ఆయన ప్రొఫెసర్. సారథి స్టూడియోస్ ఈరోజు అమీర్పేటలో, హైదరాబాద్ నడిబొడ్డులో, అంటే నేను కమర్షియల్గానే మాట్లాడుతున్నాను, అద్భుతమైన ల్యాండ్. కనీసం 1000 కోట్ల ఆస్తి అది. అవునండి, మీదే అది. అవునండి. అంటే యాక్చువల్ బేసికల్గా మా ఫాదర్ మొదటి నుంచి డిస్ట్రిబ్యూటర్, చెప్పాను కదా, నవయుగ ఫిలిమ్స్. అవును, నవయుగ సంస్థ అనేది టాప్ మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజుల్లో లాగా జిల్లాల వారీ కాదు, అప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్. అవును, 3 ఏరియాలకి ముగ్గురు ఉండేవారు. మా పెద్దనాన్నగారేమో విజయవాడలో ఉండేవారు, హెడ్ ఆఫీస్ అది. మా నాన్నగారేమో గుంటకల్లో ఉండేవారు. సో అందుచేత నేను గుంటకల్లోనే పుట్టా. నేను చదువుకునేది 8th క్లాస్ వరకు గుంటకల్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత సారథి స్టూడియోస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి అపోజిషన్ భరించలేక హైదరాబాద్ వెళ్ళిపోయి షిఫ్ట్ అయిపోదామని డిసైడ్ చేసుకున్నాడు. ఆయన భరించలేక కాంపిటీషన్కే. ఎందుకంటే ఆయన డామినేటింగ్ అప్పుడు. ఎందుకంటే ఎక్కువ సంస్థలు, ఇప్పుడు విజయవాహిని అంటే కంప్లీట్గా రామారావు గారి సినిమాలు. ఓకే, ఆయనకి ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఉండేది ఇద్దరికి. బట్ ఆయన ఎప్పుడు పై చేయగానే ఉండేవారు ఎన్టీ రామారావు గారు. ఆయన ఏ క్యారెక్టర్ అయినా వేసేవాడు, మహానుభావుడు. నాగేశ్వరరావు గారు ఏమో రొమాంటిక్ క్యారెక్టర్స్, కథ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్, సాంఘిక సినిమాలు ఇలా. మొదట్లో జానపద సినిమాలు కూడా చేశారు ఈయన. కీలుగుర్రం అన్నీ కూడా జానపదాలు కూడా చేశారు ఈయన. కృష్ణుడు వేశారు, అర్జునుడు వేశారు, అన్నీ వేశారు. ఆయన కామెడీ కూడా చేశారు కదా, మిస్సమ్మలు ఎంత గొప్పగా చేశారు ఆయన, మహానటుడు. అయితే ఏదైనా ఆయన కాంపిటీషన్ ఫీల్ అయ్యడం కొంత, చెన్నారెడ్డి గారి స్నేహం కొంత. ఓకే, మర్రి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్. అయితే ఇట్లా ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయితే బాగుంటుందని అయితే, అప్పుడు నాగేశ్వరరావు గారు అంటే నాకు అక్కడ స్టూడియో లేదు. అప్పుడు స్టూడియో క్లోజ్ అయిపోయింది. వాళ్ళు అది యాక్చువల్గా చల్లపల్లి రాజా గారిది ప్రాపర్టీ. అంటే చల్లపల్లి మహారాజా గారిది వాళ్ళ అబ్బాయి రామకృష్ణ ప్రసాద్ గారని, చల్లపల్లి రాజా గారు రియల్గా రాజు గారు ఆయన. వారిది సారథి బ్యానర్. సారథి బ్యానర్ అంటే అంతకుముందు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. తమ్మారెడ్డి భరద్వాజ నాన్నగారు కూడా అక్కడ వర్క్ చేసినారు, దానికి మేనేజర్గా చేశారు. అవును, ఆయన తర్వాత మా నాన్నగారు. అవును. అంటే అది ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఆ బ్యానర్, సారథి బ్యానర్ చాలా రామారావు గారితో ఆత్మబంధువు, కలిసి ఉంటే కల సుఖం, ఇలాంటి సినిమాలన్నీ సారథిలో తీసినాయి. రోజులు మారాయి నాగేశ్వరరావు గారితో. అప్పుడు నవయుగ ఫిలిమ్స్ వాళ్ళు సారథి స్టూడియో 45% షేర్స్ కొనుక్కున్నారు. అప్పటి నుంచి మా నాన్నగారు గుంటకల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు స్టూడియో మేనేజ్ చేయడానికి. 64లో 64 నుంచి సారథి స్టూడియోస్ నాన్నగారే చూసుకున్నారు. మొదట్లో ఒకటే ఫ్లోర్ ఉండేది, తర్వాత 2 ఫ్లోర్లు కట్టారు, మొత్తం 3 ఫ్లోర్లు అయినాయి. స్టూడియో బ్రహ్మాండంగా నడిచేది. అప్పుడు
ఇప్పుడు మెట్రో స్టేషన్ ఉంది కూడా అంతా సారథి స్టూడియోస్లోనే ఉండేది. అప్పట్లో అమీర్పేట మెట్రో స్టేషన్ ఉంది, అదంతా సారథి స్టూడియోస్ గేటే. అక్కడ ఉండేది మెయిన్ గేటు. స్టూడియో మీరు అమ్మేసుకున్నారో లేకుంటే మీ వాటాలు మీరు వెనక్కి తీసుకున్నారో నాకు అంత ఐడియా లేదు. బట్ ఆ రోజుల్లో మీరు స్టూడియో కొనడానికి ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత మీకు రిటర్న్ వచ్చింది? లేదండి, అది ఇన్వెస్ట్మెంట్ అంటే నవైగా నుంచి ఫండ్స్ వచ్చాయి. నవైగా అప్పటికే బాగా పెద్ద కంపెనీ. సినిమాలు కొన్ని వేల సినిమాలు రిలీజ్ చేశారు, కొన్ని వేల సినిమాలు సూపర్ హిట్లు అయినాయి. సో దాని ఇన్వెస్ట్మెంటే సారథి స్టూడియోకి తీసుకున్నారు. అంటే నేను అడిగేది ఏంటంటే మీ షేర్లు వదులుకోకుండా ఉండాల్సింది లేదండి. అదేంటంటే ఫ్యామిలీ ఇది. మా ఫాదర్ వాళ్ళు 3 బ్రదర్స్ ప్లస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇట్స్ నాట్ ఏ ఓనర్షిప్ కంపెనీ కాదు. సో అందుకని షేర్స్ ఉండే ఎవరికి వాళ్ళకి. వాళ్ళ బ్రదర్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మాకు కలిసి రాలేదు, ఒకరికొకరు పడలేదు. మామూలే భారతం అంతే, ఏ కుటుంబం అయినా అంతే. పెద్ద పెద్ద వాహిని స్టూడియో అట్లాంటివి అయిపోయింది, ఏబిఎం అలాగే అయిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో స్టూడియోని అమ్మేయాల్సి వచ్చింది. అమ్మేశారు. ఎందుకు అమ్మారు సార్? మీకు ఏమన్నా అంత డీటెయిల్స్ నాకు తెలియదు. మహా అయితే కొన్ని లక్షల్లో ఉంటుందా? లక్షల కోట్లు కదండి, 12 ఎకరాలు. మీరు అమ్మినప్పుడు? మేము అమ్మినప్పుడే కోట్లు అండి. అప్పుడే కోట్ల? 80s మేము అమ్మింది ఎప్పుడు? 84లో. 80s తర్వాత. 80s తర్వాత కదా మేము అమ్మింది. కొన్నది ఎప్పుడు 64లో. ఇప్పుడైతే వేల కోట్లు ఉంటాయి. అంతే కదండి మరి. అంటే అప్పట్లో మాకు డివిజన్ మాకు అది ఒకటే ప్రాపర్టీ కాదు, ఇంకా ఉండేది సరోవర్ హోటల్ ఉండేది. షాపూర్ వాడి అని సెక్రటరియట్ ఎదురుగా సరోవర్ హోటల్ ఉండేది. ఫస్ట్ డ్రైవింగ్ రెస్టారెంట్ అది సరోవర్ ఉండేది. ఇవన్నీ ప్రాపర్టీస్ ఉండేవి. బ్రదర్స్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ రాలేదు. మా బ్రదర్స్లో కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్కి వెళ్ళిపోయాం. సో అందుచేత అలాగా క్లోజ్ చేయాల్సి వచ్చింది. సార్, ఇండస్ట్రీలో సీనియర్ హీరోల విషయంలో కాస్త మనస్పర్ధలు అంటే అందరూ కృష్ణ గారు ఎన్టీఆర్ గారి మధ్య అని చెప్తారు, లేదా అప్పుడప్పుడు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారి మధ్య కూడా వచ్చినాయని చెప్తారు. చిన్న చిన్న భేదాలు కానీ అంటే కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా కృష్ణ గారి మధ్య నాగేశ్వరరావు గారి మధ్య విభేదాలు గురించి చెప్పరు, అసలు రాలేదని అంటారు. అయితే ఒక్క సినిమా విషయంలో వీళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చింది, దానికి సారథి స్టూడియోనే సాక్ష్యంగా నిలిచింది అని చెప్పి చెప్తారు. కరెక్టే, చాలా కరెక్ట్. అదేంటంటే దేవదాస్కి ఏమైందంటే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఒక 1 year అక్కడే రెస్ట్ తీసుకున్నారు, రాలేదంటే. ఆ రోజుల్లో ఇంత ఈజీ కాదు హార్ట్ ఆపరేషన్ అంటే. అయితే వెళ్ళి 1 year రాలేదు. ఆ 1 year స్టూడియో మూత పడిపోయింది, వర్క్ జరగలేదు, వర్క్ లేదు. నాగేశ్వరరావు గారు లేకపోతే లేదు సారథి అప్పట్లో. దాంతో ఏమైంది, లేబర్ ప్రాబ్లం వచ్చింది. లేబర్ ప్రాబ్లం వస్తే పి జనార్దన్ రెడ్డి గారికి మా ఫాదర్కి క్లాష్ వచ్చి, మా ఫాదర్ మేనేజ్మెంట్ అప్పుడు స్టూడియో. మా ఫాదరు స్టూడియో మూసేశారు, క్లోజ్ చేశారు. నాగేశ్వరరావు గారు తిరిగి వచ్చారు అమెరికా నుంచి. రాకముందే ఏమైంది, ఈలోపు ఎట్లాగైతే నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువ మేము నవైగా చేసామో, మా సిస్టర్ కన్సర్న్ శ్రీ ఫిలిమ్స్ అని ఉంది. దాంట్లో కృష్ణ గారి సినిమాలు ఎక్కువ చేశారు, రిలీజ్ చేశారు. అన్నీ కృష్ణ గారి ఫస్ట్ పిక్చర్ నుంచి అగ్ని సాక్షి అక్కడి నుంచి చాలా సినిమాలు, కృష్ణ గారి సినిమాలు కూడా వాళ్ళ సొంత సినిమాలు, పద్మాలయ సినిమాలు. అసలు ఆయన ఫస్ట్ లేత మనసులు రిలీజ్ చేసిందే తేనె మనసులు, నా శ్రీ ఫిలిమ్స్. బాబు మూవీస్ మంచి మనసులు, మూవీ మనసులు, తేనె మనసులు, ఇవన్నీ కూడా నవైగాను శ్రీ ఫిలిమ్స్ రిలీజ్. కృష్ణ గారి వచ్చి పద్మాలయ సినిమా పద్మాలయ బ్యానర్లో తీస్తుంటే శ్రీ ఫిలిమ్స్ మేము రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. నాగేశ్వరరావు గారు చాలా సీరియస్ అయ్యారంట. ఆయన కోపం వచ్చింది. అప్పుడు అమెరికా నుంచి తిరిగి వచ్చేసరికి తిరిగి వచ్చారు. ఇట్లా సినిమాకి రెడీ అయిపోతుంది, ఇక్కడ అయిపోయింది డిస్ట్రిబ్యూషన్ మా శ్రీ ఫిలిమ్స్. అప్పుడు ఆయన కోపం వస్తే ఏం చేశాడు, ఆయన పాత దేవదాస్ నెగిటివ్ కొనుక్కొచ్చారు. ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు, ఆయనకే వచ్చిందా మరి. తీసుకొచ్చి పాత దేవదాస్ని రిలీజ్ చేశారు.
పోటీ. కొత్త దేవదాస్ మీద. కొత్త దేవదాస్ ఫ్లాప్ అయింది, పాత దేవదాస్ 100 రోజులు ఆడింది. రెండోసారి కూడా. రెండోసారి ఫస్ట్ వన్ పెద్ద అంత సక్సెస్ కాదు. ఒరిజినల్గా దేవదాస్ రిలీజ్ అయినప్పుడు అంత సక్సెస్ కాదు. పేరు వచ్చింది కానీ అంత 100 రోజులు ఆడటం ఇలా లేదు. యాక్చువల్గా రెండోసారి రిలీజ్ చేసినప్పుడు అది 100 రోజులు ఆడింది. ఈ సమ్మర్ వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు తిరిగి వచ్చారు. తిరిగి రాగానే స్టూడియో ఓపెన్ చేయమని అడిగారు మా ఫాదర్ని. లేబర్ ప్రాబ్లం ఉంది, నేను ఓపెన్ చేయను అన్నారు మా ఫాదర్. నేను ఓపెన్ చేయనండి, కుదరదు, ఇప్పుడు లేబర్ ప్రాబ్లం ఉంది, సో అది ఓపెన్ చేయడానికి వీలు కదంటే అప్పుడు ఆయన సరే అని చెప్పేసి అంజలీదేవి గారి సినిమా వెళ్ళి బెంగళూరులో షూట్ చేశారు. ఎందుకంటే చెన్నై వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకి. మళ్ళీ చెన్నై ఎప్పుడు వెళ్ళేవారంటే అక్కడ సొంత స్టూడియో ఉంటే దానికి మాత్రం వెళ్ళేవారు షూటింగ్. అది ఆయన మనసులో పెట్టుకున్నారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు విజయ కానీ అక్కడ స్టూడియో ఉంటుంది, వీనస్ కానీ వాళ్ళ సొంత స్టూడియో ఉన్న వాళ్ళకైతేనే మెడ్రాస్ వెళ్ళేవారు, లేకపోతే ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళేవారు కాదు. ఇక్కడే ఆయన ఫిక్స్ అయిపోయారు, హైదరాబాద్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయి ఇక్కడికి వచ్చేసారు. అప్పుడు బెంగళూరులో షూటింగ్ చేశారు. చేస్తే అప్పుడు ఇంక నాకు సొంతంగా స్టూడియో కావాలని డిసైడ్ చేసుకుని అప్పుడు అన్నపూర్ణ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. మొన్న నాగేశ్వరరావు గారు పోకముందు కూడా నాతో అన్నారు ఒకసారి, ఏవయ్యా ఆ రోజు మీ నాన్న చేసిన పనేనయ్యా ఇది, ఆయన స్టూడియో ఓపెన్ చేసి ఉంటే నేను కట్టేవాడిని కాదు, మా పిల్లలకి ఇంత ప్రాపర్టీ ఉండేది కాదు, అది నీ పుణ్యం అయ్యా అని నాతో అన్నారు ఆయన. సో అలాగా ఒక మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఈ మొత్తం సినారియో వల్ల ఒక 2-3 సంవత్సరాలు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసిందంట, కృష్ణ గారి మధ్య. వచ్చిందండి, కలిసి చేశారు, చాలా సినిమాలు కూడా చేశారు. బట్ ఆ ఇష్యూలోనే ఆయన కోపం వచ్చింది. అంటే అంత క్లాసిక్ దాన్ని ఎందుకు మళ్ళీ టచ్ చేయడం ఎందుకు చేయకుండా ఉంటే బాగుండేది. పైగా మెయిన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంకా కోపం వచ్చింది. మీరేమో హోమ్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఆయనకు కూడా ఆయన సినిమాలు కూడా మేమే ఎక్కువ చేసాం. పద్మాలయ మొదటి సినిమాలన్నీ కూడా శ్రీ ఫిలిమ్స్ రిలీజ్, ఆయన ఫస్ట్ పిక్చర్ నుంచి. అలాగా సార్ రజనీకాంత్ గారిని లాస్ట్ సార్ ఎప్పుడు కలిసారు మీరు? మొన్న చెప్పారు కదండి, విఠల్ ప్రసాద్ అండి మా ఫ్రెండ్ ఇంట్లోనే. ఆయన పేయింగ్ గెస్ట్ అని పేరే కానీ ఎప్పుడు డబ్బులు ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారే భోజనం పెట్టింది, కొడుకులు తన విఠల్ ప్రసాద్ వాళ్ళ 2 అన్నదమ్ములు. అయితే వాళ్ళలో కానీ ఈయన కూడా చూసుకునేది. వాళ్ళ ఇంట్లోనే ఒక రూము మ్యూజిక్ అకాడమీ అని చెన్నైలో ఉంటుంది, దాని పక్కన వెనకాల. విఠల్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ కూడా జమీందార్ గారి దగ్గర దివాన్గా పనిచేసేవారు వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు. మంచి ఇల్లు ఉండేది, ఆ ఇంట్లోనే పాపం ఆశ్రయం ఇచ్చింది. తర్వాత వాళ్ళని కూడా బాగా చూసుకున్నాడు రజనీకాంత్. వాళ్ళ అమ్మగారికి ఇల్లు కొనిపెట్టాడు. మళ్ళీ వాళ్ళిద్దరికి విఠల్ ప్రసాద్ అని ఆయనకి వాళ్ళ బ్రదర్ వేణు అని ఆయన కాల్ షీట్లు అవన్నీ అప్పచెప్పాడు, వాళ్ళకి డబ్బులు అన్నీ చూశాడు, చాలా బాగా చూసుకున్నాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయితే వెళ్ళాం. ఓకే, వెళ్తే ఆ రోజంతా మా దగ్గర. ఇది ఏ సంవత్సరంలో పెళ్లి జరిగింది? ఒక 3 years అయింది, 3-4 years అయింది. కళ్యాణ మంటపం, ఆయన కళ్యాణ మంటపంలోనే పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత మమ్మల్ని అందరినీ ఆయన తోటకు తీసుకెళ్ళాడు, మా ఫ్రెండ్స్ అందరినీ. ఓకే, మేము 15 మంది దాకా ఉన్నాం బ్యాచ్. అందరం వెళ్ళాము, రోజంతా ఆయనతోనే స్పెండ్ చేసి మరి అందరినీ మధ్యాహ్నం లంచ్ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడని స్వయంగా వడ్డం చేయమని వాళ్ళతో భోజనాలు పెట్టి మా అందరికి బట్టలు పెట్టి పంపించాడు. సో అలాగే ఫ్రెండ్స్ని బాగా చూసుకుంటాం. ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు? అరే అనుకుంటాం మేము. ప్రదీప్ శక్తి గారు కానీ మేమంతా మేము ఫ్రెండ్స్ అలా అనుకుంటాం, అలాగే అరే అనుకుంటాం, అంతే కదా. నేను తర్వాత మెల్లగా ఏంటంటే చిరంజీవి గారిని నేను ప్రొడ్యూసర్ అయ్యి ఆయన హీరో అయిన తర్వాత పేరు పెట్టి పిలవడం అది బాగోదని మెల్లమెల్లగా అప్పుడు కూడా చిరు అని పిలిచేవాళ్ళం, అంతేగాని అట్లాగా. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇప్పుడే, కెరీర్ స్టార్టింగ్లో వారి ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండేవారు కానీ బట్ ఎప్పుడు పే చేసేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు చూపించిన ఆదరణ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇల్లు కట్టించారు, వాళ్ళ లైఫ్ సెటిల్ చేశారు, పెళ్లి చేశారని చెప్పారు. ఈ దానం కూడా మొదటి నుంచి ఉండేది రజనీకాంత్ గారి విషయంలో. అంటే మొదట్లో పరిస్థితి లేదు కదా ఆయనకి, తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది, అది తర్వాత వచ్చింది. మీరు అంతా దగ్గర నుంచి చూసారు. రజనీ తను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏంటంటే గేటు పక్కనే ఒక షెడ్ ఉండేది. ఓకే, ఆయన ఇంటికి పాయిస్ గార్డెన్లో ఆయనకి ఇల్లు ఉంటుంది. గేట్ దగ్గరే ఒక రూమ్, పెద్ద హాల్ లాంటి రూమ్ కట్టి
దాంట్లో దినవారీ సరుకులు, పప్పులు, బెల్లాలు, బియ్యాలు అన్నీ మొత్తం సరుకులన్నీ స్టోర్ చేసి పెట్టేవాడు. ఎవరు వచ్చినా సరే ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళటమే, ఫ్రీగా వచ్చి తీసుకెళ్ళిపోవడం. ఫ్రీగానే. ఆయన అలాగే ఇచ్చేవాడు. అవన్నీ చాలా మంచి పనులు చేసేవాళ్ళు అండి. సార్ ఈజ్ వెరీ గుడ్, వెరీ నైస్. అంటే ఇప్పుడు ఆయన ఆస్తిలో కూడా వారసులకి ఏం రాదు అని చెప్పేసి వీళ్ళు కూడా రాశారు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు, నిజమేనా అది? అంత ఎందుకు చేస్తానండి, మా పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు ఆడపిల్లలు. కొంత లిమిటెడ్ వరకు వారసులకు ఇచ్చి మిగతాదంతా అని చెప్పేసి చెప్తుంటారు. ఎన్ని పొక్కారు పుకార్లేనాయి. ఎందుకు ఇస్తాడు సార్ పొలిటికల్గా కూడా ఇవ్వడం. సార్ అలాగే గురికే ఏదో గాసిప్ ఏదో రాస్తూ ఉంటారు కదా, అంతేగాని అలా హెల్ప్ చేయడం చేస్తాడు. చిరంజీవి గారు చేస్తారు అలాగే. మన సునామీ ఇచ్చినప్పుడు ఇది అందరికి హెల్ప్ చేయాలి, సునామీ కదా ఇది, కరోనా వచ్చినప్పుడు చాలా మందికి చేయాలి అలాగే. అవునవునవును. ఆ గుడ్ నేచర్ అనేది ఆటోమేటిక్గా హీరోలు ఊడిపోద్ది సార్ ఎంతో కొంత. అంటే వాళ్ళు వేసే పాత్రలు, వాటి స్వభావాలు వాళ్ళ దగ్గర పనిచేస్తాయి సార్. అందులోని కదా సక్సెస్ఫుల్. రామారావు గారు ఉన్నారంటే ఆయన దేవుడు అని ఫీల్ అయ్యేవాడు. లేకపోతే అంత కరెక్ట్గా ఎలా కన్వీనియన్స్గా ఉంటాడు ఆయన, ఎలా కన్విన్స్ చేయగలడు ఆడియన్స్ని. ఆయన స్వతహాగా నేను దేవుడు అనే ఫీల్ అయ్యేవాడు. అందుకే ఆ టీవీ, ఆ నటన, ఆ ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది. ఆ క్వాలిటీస్ కూడా అలాగే డెవలప్ అవుతాయి. సో అంతులేని కథ దర్శకుడు కె బాలచంద్ర గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన మీకు లైఫ్ ఇచ్చారు, మాకు అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. సో రజనీకాంత్ గారు ఒక పెద్ద స్టార్గా ఎదిగిన తర్వాత ఆయన పట్ల తన కృతజ్ఞతను ఎలా చూపించారు? రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ, బాలచంద్ర గారు ఉంటే ఎప్పుడు వీళ్ళు కూర్చుంటే నేను చూడలేదు, కుర్చీలో కూర్చుని చూడలేదు, ఎప్పుడు నిలబడే ఉంటారు ఇద్దరు, చేతులు కట్టుకుని నిలబడారు. మేము అందరం పైగా నేను ఎప్పుడు అనేప్పుడు కూర్చోండి అయ్యా, ఎందుకు అలా నిలబడతారు, కూర్చోండి అంటే కూర్చునేవాళ్ళం కాదు. సార్ అంత గౌరవం వాళ్ళంటే ఉంది. రజనీకాంత్ గారు చేసిన ఇంకో గొప్ప పని ఏంటంటే, కొంత స్టేజ్లో బాలచంద్ర గారి డాక్టర్ కూడా ప్రొడ్యూసర్, అల్లుడును డాక్టరు, వాడు ముత్తు తీస్తుంది వాళ్ళే. సార్ కాకుండా ఇంకా 2-3 కొన్ని సినిమాలు తీస్తే అప్పుడు నష్టపోయారు. సార్ ఆ టైంలోనే కథానాయకుడు రైట్స్ కొని మలయాళం సినిమా తీసుకొచ్చి తెలుగు వర్షను కథానాయకుడు సినిమా బాలచంద్ర గారికి ఇచ్చాడు ఆయన. డేట్స్ కొన్ని కోట్లు, ఎన్నో 7 కోట్లు 8 కోట్లు డబ్బు మిగిల్చి అది బాగా గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చుకున్నట్టు. సో అలాంటి చాలా ఉన్నాయండి. అసలు గురువు అంటే గొప్ప ఇది ఇద్దరికి, కమల్ హాసన్కైనా అంతే, ఇంకైనా అంతే. అవసరానికి అలాగే చేసావు. అప్పుడు బాలచంద్ర గారికి మీరు ఇంక డైరెక్షన్ చేయొద్దు సార్ అంటే 100 సినిమాలు అయిపోయినాయి అప్పుడు. ఆయన ఆఖరికి చేసిన సినిమా ఉదయ్ కిరణ్ హీరోగా అవును సార్ పొయ్యి అని, అబద్ధం పొయ్యి అనే సినిమాలో అదే లాస్ట్ పిక్చరు. దాని తర్వాత ఇక ఆయన మళ్ళీ డైరెక్ట్ చేయలేదు. మీ జీవితం మొత్తం సినిమాతో పాటే ట్రావెల్ అవుతూ ఉంది. అవునండి. ఏది మీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది? ఏదో కెరీర్ బాగానే నడిచింది సార్. అట్లాగే నిర్మాత అయిన తర్వాత కూడా ఫస్ట్ పిక్చరే సక్సెస్ అయింది సార్. దేవాంతకుడు 100 డేస్ పిక్చరు, ఎస్ఏ చంద్రశేఖర్ గారు డైరెక్టరు, విజయ్ వాళ్ళ ఫాదర్, విజయ్ ఫాదర్. ఇది విజయశాంతి చిరంజీవి గారితో సోలో హీరోయిన్ ఫస్ట్ పిక్చరు, నేను కూడా మంచి క్యారెక్టర్ చేయడం. అవును. దేవాంతకుడు సూపర్ హిట్ అయింది. ఇక్కడే సంధ్యా థియేటర్లో 100 డేస్ ఫంక్షన్ గ్రాండ్గా చేసాం. ఆ తర్వాత మళ్ళీ 4 ఏళ్ళకి మళ్ళీ నేను సినిమా తీద్దామని అడిగితే చిరంజీవి ఏమన్నా అంటే, అప్పుడు సుధాకర్కి హరిప్రసాద్కి కూడా కొంచెం నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నువ్వు ప్రొడక్షన్ చూసుకో, వాళ్ళిద్దరికి కూడా షేర్ ఇచ్చి ముగ్గురు చేసుకోండి అని చెప్పి మళ్ళీ డేట్లు ఇచ్చాడు. నటుడిగా, డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా అన్ని దగ్గరలో మీరు సక్సెస్ అయ్యారు. అవునండి. ఈ మధ్యలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫైనాన్షియల్ క్రైసిస్ లేదండి, అసలు లేదు. జీవి నారాయణరావు అంటే వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ నవయుగ డిస్ట్రిబ్యూషన్ కానీ, జీవి నారాయణరావు సంపాదించిన ఆస్తి కానీ, అతను తీసుకున్న రెమ్యునరేషన్ కానీ, ఇవన్నిటితో పోలిస్తే ఈరోజు ఆయన వేరే స్థాయిలో ఉండాలి అనే మాట అయితే నేను విన్నాను. అది కరెక్ట్ ఆలోచన విధానం కాదండి.
సినిమా ఫీల్డ్ అన్న తర్వాత సక్సెస్ ఫెయిల్యూర్ అని ఉంటాయి. బట్ మీకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఉంది కానీ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. సార్ ఇంటికో రుద్రమ్మ అని ఒక సినిమా తీశాను నేను. సార్ సుజాత గారును చాలా మంచి సబ్జెక్ట్. తమిళ్లో వీటికొరు కన్నగి అని తమిళ్లో 100 Days ఆడిన పిక్చర్ సార్ రీమేక్ చేశాను నేను. సుజాత గారిని పెట్టి తీసా. అది సుజాత గారు మిస్కాస్ట్ అయిపోయారు ఆ సినిమాలో. రివెంజ్ తీర్చుకునే కథకి సుజాత గారిని జనం యాక్సెప్ట్ చేయలేదు. సార్ అందుకని ఆ సినిమా ఫ్లాప్, అది ఆడలేదు. అలాగే తర్వాత పెళ్లి నీకు శుభం నాకు అని ఒక సినిమా తీశారు నరేష్ గారితో. అది కొంచెం బ్యాక్ డ్రాప్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత బాగా పాపులర్ అయింది. కానీ నరేష్ గారు పిఎన్ రామచంద్రరావు డైరెక్షన్లో తీశారు. సో అలాగా ఒడిదుడుకులన్నీ ఎవరికైనా ఉంటాయి సార్, అవి లేకుండా ఎవరు ఉండరు. నాకు మీరు ఎక్కడ మోసపోలేదా డబ్బుల విషయంలో? లేదండి, ఎప్పుడు లేదు. ఏదో ప్లానింగ్ చేసా, సక్సెస్ ఫెయిల్యూర్ అయింది తప్ప బేసికల్గా అంటే ఫాదర్ డిస్ట్రిబ్యూటరు, బ్రదర్స్ అంతా బాగున్నారు. నాకు ఎప్పుడు అలాంటి ఇబ్బంది కానీ ఫైనాన్షియల్ ఇబ్బంది ఎప్పుడూ లేదు. సార్ చిరంజీవి గారి విషయానికి వస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్, ఆయన వచ్చిన అతి కొద్ది కాలంలోకే నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి యంగ్స్టర్స్ వచ్చారు. వీళ్ళందరినీ దాటుకొని శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ ఎలా అయ్యాడంటే ఆ క్వాలిటీస్ ఏమని చెప్తారు మీరు? హార్డ్ వర్క్ సార్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో అదర్ వే. అంతే, కష్టపడ్డవే. ఆయన కష్టపడ్డాడు, ఫలితం దక్కింది ఆయనకి. చిత్తశుద్ధితో పనిచేశాడు సార్. బేసికల్గా ఆయన భారత్ స్కౌట్స్ ఇది దీంట్లో ట్రైన్ అయి ఉన్నాడు. అందుకని ఆ డిసిప్లిన్ మొదటి నుంచి అలవాటు అయిపోయింది. ప్లస్ చిరంజీవి గారి ఫాదరు చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్తో పెంచాడు పిల్లలు. అందుకని ఆ డిసిప్లిన్ అలవాటైంది. లక్కీగా సురేఖ్ గారు భార్య కావటం, ఆ అమ్మాయి చాలా చాలా సిస్టర్ లాగా. ఆ అమ్మాయి ఎంతో ఓపికగా ఆయనకి ఎప్పుడు వచ్చినా లేటుగా వచ్చినా ఎలా చేసినా ఆయనకి చాలా బాగా చూసుకుని ధర్మపత్నిగా అమ్మాయి చేసిన సేవ అంతా ఇంత కాదు. దట్స్ వై ఈజ్ హ్యాపీ. చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే చిరంజీవి గారి ప్రస్తావన వస్తే అందరూ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఆయన కష్టపడ్డాడు, ఆయన నేర్చుకున్నాడు, పడ్డాడు, లేచాడు, గెలిచాడు, అందరూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆయన జీవిత భాగస్వామిగా సురేఖ గారి కష్టం గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. మీరు చాలా దగ్గరగా ఉన్న మనిషి కాబట్టి ఆమె ప్రస్తావన తీసుకొచ్చారు. నాకు అంత తోబుట్టు లాంటిది సార్. పైగా మా పెళ్ళిళ్ళు అందరూ ఒకే నెలలో అయినాయి. నా పెళ్ళి, చిరంజీవి గారి పెళ్ళి, రాజేంద్ర ప్రసాద్ పెళ్ళి. మా ముగ్గురు పెద్ద పిల్లలు, చిరంజీవి గారి పెద్దమ్మాయి, నా కొడుకు, రాజేంద్ర ప్రసాద్ కొడుకు, ముగ్గురు ఒకే నెలలో పుట్టారు. ముగ్గురు మేము మున్సిపాలిటీ షూటింగ్ చేస్తున్నాం ఇక్కడే సంజీవ్ రెడ్డి నగర్లో. అదే షూటింగ్లో ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ ముగ్గురిని కూడా పార్టీలు చేసుకున్నాం. అలాగా కోఇన్సిడెన్స్ అన్నీ. సో వీ హ్యాడ్ ఎ గుడ్ లైఫ్. చిరంజీవి గారికి సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్లు ఉన్నాయి. మధ్యలో ఒక పీరియడ్లో కొన్ని ఫ్లాపులు బాగా పడ్డాయి. సరిగ్గా ఎప్పుడంటే హిట్లర్కి ముందు హిట్లర్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ అంటారు. హిట్లర్కి ముందు చాలా వస్తే ఫ్లాప్లు వస్తే కొన్నాళ్ళు, ఒక 6 నెలలు అసలు షూటింగ్ చేయలేదు ఆయన. బెంగళూరు వెళ్ళిపోయి, బెంగళూరులో ఆయనకి రిసార్ట్ ఉంది, అది మా బ్రదరు కట్టారు, అలంకృత అని. అందులో ఆయనకి హౌస్ ఉంది, సొంత హౌస్, 4 ఎకరాలు సైట్లో ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారు. గ్యాప్ తీసుకున్నారు 6 నెలలు గ్యాప్ తీసుకుని అప్పుడు హిట్లర్ సబ్జెక్టు మీద వర్కౌట్ చేసి సక్సెస్ తీసుకుని తిరిగి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఆగలేదు. హిట్లర్ తర్వాత ఇమీడియట్గా ఇక సక్సెస్లు వచ్చినాయి మళ్ళీ. యాక్చువల్గా ఇప్పుడు మీరు హిట్లర్ అన్నారు కదా సార్, కానీ దానికంటే ముందు అంటే చిరంజీవి అప్పటికి ఇంకా మెగాస్టార్ కూడా కాలేదు. చిరంజీవిని మెగాస్టార్ చేసిన సినిమాలు పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. గ్యాంగ్ లీడర్. బట్ ఆ ఫేజ్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఆ ఫేజ్ నారాయణరావు అంటే ఒప్పుకుంటారు? నేను కాదు ఆయన స్వయం కృషి. కానీ పసివాడు ప్రాణం సినిమా చిరంజీవి గారికి పడకపోయి ఉంటే అట్లాగా లెక్క వేయలేం కానండి.
ఆ పసివాడు ప్రయాణం చేయడానికి ముఖ్య కారణం నేనే.